మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిగ్రీ లేటెస్ట్ అప్డేట్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ మీద వీడియోస్ చేస్తూ అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఈ వీడియోస్ కనుక మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డిగ్రీ బీకామ్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఇందులో మనకి కోర్స్ 3 పేపర్ అనమాట, ఫైనాన్షియల్ అకౌంటింగ్. అలాగే నెక్స్ట్ కోర్స్ 4 పేపర్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ అయితే ఉంటుంది. ఇందులో ఈ 2 పేపర్స్ మీరు డిఫరెంట్గా అయితే నేర్చుకోవాలన్నమాట. మనకి ఇది అఫీషియల్గా యూనివర్సిటీ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ అనమాట, క్లియర్గా చూసుకోవచ్చు. సో మనకి బీకామ్ జనరల్లో ఫైనాన్షియల్ అకౌంటింగ్ అలాగే బిజినెస్ మేనేజ్మెంట్. సో ఫస్ట్ వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్లో మీరు కనుక డెఫినెట్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటే థియరీ వచ్చేసి మనకి యూనిట్ 1, యూనిట్ 2 అనేది థియరీ అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట ఫైనాన్షియల్ అకౌంటింగ్లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి మీకు ఈజీగా పేపర్ అనేది ఉండాలంటే యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 నుంచి డెఫినెట్గా మీరు ప్రాబ్లమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలి, సమ్స్ అనేవి ప్రిపేర్ అవ్వాలన్నమాట. క్లియర్ కదా? సో యూనిట్ 1, యూనిట్ 2 మాత్రం డెఫినెట్గా థియరీ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 వచ్చేసి మనకి 3 యూనిట్స్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి ప్రిపేర్ అయితే సరిపోతుంది. సో ఈజీగా అయితే మీరు అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఫుల్ మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు మనం ప్రాబ్లమ్స్ కనుక రాస్తే. అక్కడే మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లోంచి మనకి 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మోడల్ పేపర్ కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి సెక్షన్ ఏలో టోటల్గా మనకి 8 క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. 8 క్వశ్చన్స్లో ఎనీ 5 అయితే మీరు ఆన్సర్ చేయాలి. ప్రతి క్వశ్చన్కి ఆన్సర్ కనుక మీరు చేస్తే ప్రతి క్వశ్చన్కి మనకి 4 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. సో క్లియర్గా చూసుకోవచ్చు 70 మార్క్స్ పేపర్ అనేది. సో సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రిపరేషన్ ఆఫ్ సబ్సిడరీ బుక్స్, అలాగే సెకండ్ వచ్చేసి ఫైనల్ అకౌంట్స్, అలాగే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిప్లీషన్ మెథడ్ ఆఫ్ డిప్రిషియేషన్, అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి డెల్ క్రెడర్ మిషన్, అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి ఫీచర్ ఆఫ్ జాయింట్ వెంచర్స్, అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి బుక్ కీపింగ్, అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి కరెంట్ అసెట్స్, అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి మెథడ్స్ ఆఫ్ డిప్రిషియేషన్. సో మనకి ఇవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. వీటిలోంచి మనకి 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ అయితే హై అయితే ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, సెక్షన్ ఏ అనేది మీరు షార్ట్ ఆన్సర్స్ అనేవి డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి కనుక మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ప్రతి యూనిట్ నుంచి 2 క్వశ్చన్స్ డైరెక్ట్గా అయితే ఇస్తారు కాబట్టి సో క్లియర్గా చూసుకోవచ్చు. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 10 మార్క్స్, 5 into 10 50 మార్క్స్ అనమాట. సో యూనిట్ 1 నుంచి క్లియర్గా చూసుకున్నట్లయితే 9A క్వశ్చన్ వచ్చేసి బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ద ఆబ్జెక్టివ్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ అకౌంటింగ్, ఆర్ 9B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ అకౌంటింగ్ కాన్సెప్ట్స్ అండ్ కన్వెన్షన్స్. సో ఈ 2 అయితే మీరు డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వండి యూనిట్ 1 నుంచి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 10A క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ ట్రేడింగ్ అకౌంట్, హౌ టు ప్రిపేర్ ట్రేడింగ్ అకౌంట్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. సో క్లియర్గా చూసుకోవచ్చు ట్రేడింగ్ మీద మనకి డెఫినెట్ క్వశ్చన్ అయితే ఇస్తారని ముందే చెప్పాను మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో చెప్పినప్పుడు. సో ఇక్కడ వచ్చేసి మనకి 10B క్వశ్చన్ కనుక క్లియర్గా చూసుకోవచ్చు డిస్టింగ్విష్ బిట్వీన్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో మొత్తం ట్రేడింగ్ మీద ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అయితే మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది, ఏ విధంగా ఇచ్చినా కానీ రాయగలుగుతారనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్గా చూసుకోవచ్చు డిఫైన్ డిప్రిషియేషన్, ఎక్స్ప్లెయిన్ వేరియస్ కాసెస్ ఆఫ్ డిప్రిషియేషన్. సో క్లియర్గా చూసుకున్నట్లయితే మనకి యూనిట్ 3 నుంచి ఒక థియరీ క్వశ్చన్ అడిగారు, అలాగే 11B నుంచి మనకి డైరెక్ట్గా ప్రాబ్లం అనేది ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ప్లాంట్ అకౌంట్ మీద ప్రాబ్లం అయితే ఇవ్వడం జరిగింది. సో క్లియర్గా చూసుకోవచ్చు ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ముందు ప్రాబ్లమ్స్ అయితే ముందు ప్రిపేర్ అవ్వండి యూనిట్ 3, 4, 5 నుంచి. సో క్లియర్ కదా? ఇది వచ్చేసి మనకి యూనిట్ 3. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 12A క్వశ్చన్ వచ్చేసి డిఫైన్ కాన్సిగ్మెంట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వేరియస్ ఫీచర్స్ ఆఫ్ కాన్సిగ్మెంట్. సో క్లియర్గా చూసుకోవచ్చు థియరీ క్వశ్చన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది కాబట్టి. సో నెక్స్ట్ 12B క్వశ్చన్ వచ్చేసి ఆల్రెడీ చెప్పినట్టుగానే ప్రాబ్లం అయితే మనకి మోడల్ పేపర్లో అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో కాన్సిగ్మెంట్ మీద మనకి థియరీ అడిగారు, అలాగే ప్రాబ్లం కూడా ఇచ్చారు. సో మీకు ఏది ఈజీగా ఉంటే మీరు అది రాయగలుగుతారు, ప్రాబ్లం రాస్తే మీకు ఈజీగా అయితే అయిపోతుంది. సో ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5 కనుక క్లియర్గా చూసుకోవచ్చు డిస్టింగ్విష్ బిట్వీన్ జాయింట్ వెంచర్ అండ్ కాన్సిగ్మెంట్. సో నెక్స్ట్ మనకి 13B నుంచి ప్రాబ్లం అయితే ఇవ్వడం అయితే జరిగింది. క్లియర్ కదా? ఇదంతా మనకి మోడల్ పేపర్ అనేది క్లియర్గా చూసుకోవచ్చు ఫైనాన్షియల్ అకౌంటింగ్. ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో డెఫినెట్గా ఈ మోడల్ పేపర్ అయితే ముందైతే ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత యూనిట్ 3, యూనిట్ 4, యూనిట్ 5 నుంచి కన్ఫామ్గా మీరు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి, ఈజీగా అయితే ఉంటుందన్నమాట. క్లియర్ కదా? ఇది వచ్చేసి ఫైనాన్షియల్ అకౌంటింగ్. నెక్స్ట్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్. బీకామ్ జనరల్లో బిజినెస్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూసుకోవచ్చు. ఇందులో ఆన్సర్ ఎనీ 5 క్వశ్చన్స్. సేమ్ మనకి ఫైనాన్షియల్ అకౌంటింగ్ ఏ విధంగా ఉంటుందో బిజినెస్ మేనేజ్మెంట్ మోడల్ పేపర్ కూడా సేమ్ అయితే ఉంటుందన్నమాట. సో క్లియర్గా చూసుకోవచ్చు క్వశ్చన్స్ అనేవి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్,
అలాగే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ వేరియస్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్. అలాగే నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ లైన్ అండ్ స్టాఫ్. అలాగే ఫోర్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఫంక్షన్స్ ఆఫ్ డైరెక్టింగ్. అలాగే ఫిఫ్త్ క్వశ్చన్ వచ్చేసి డిస్టింగ్విష్ బిట్వీన్ ఫార్మల్ ఆర్గనైజేషన్ అండ్ ఇన్ఫార్మల్ ఆర్గనైజేషన్. అలాగే సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ఇంపార్టెన్స్ ఆఫ్ మోటివేషన్. అలాగే సెవెంత్ క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ ద నేచర్ ఆఫ్ కంట్రోలింగ్. అలాగే ఎయిత్ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్స్ ఆన్ స్పాన్ ఆఫ్ మేనేజ్మెంట్. సో మీరు కనుక బిజినెస్ మేనేజ్మెంట్ ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా ఈజీగా అయితే ఉంటుందన్నమాట. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచే మనకి డైరెక్ట్గా అయితే ఇక్కడ మోడల్ పేపర్లో కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఎవరైతే మన ఛానల్లో పెట్టిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుతున్నారో డెఫినెట్గా మీకు చాలా హెల్ప్ఫుల్ అయితే ఉంటుందన్నమాట. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్గా చూసుకోవచ్చు. ఇక్కడ మనకి 9A క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ హెన్రిచ్ ఫోయల్స్ 14 ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఆర్ 9B క్వశ్చన్ వచ్చేసి డిస్క్రైబ్ అబౌట్ ద ఎవల్యూషన్ ఆఫ్ మేనేజ్మెంట్ థాట్. ఇది మనకి యూనిట్ 1 నుంచి. సో హెన్రిచ్ ఫోయల్స్ మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో ఇది మాత్రం స్కిప్ చేయమాకండి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 నుంచి కనుక క్లియర్గా చూసుకోవచ్చు. 10A క్వశ్చన్ వచ్చేసి వాట్ డూ యూ మీన్ బై ప్లానింగ్? హౌ డస్ ప్లానింగ్ హెల్ప్స్ మేనేజర్ టేక్ రేషనల్ డెసిషన్స్? 10B క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ ఇన్ ఆర్గనైజేషన్స్? ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ ఆఫ్ డెసిషన్ మేకింగ్. సో డెసిషన్ మేకింగ్ మీద కన్ఫర్మ్గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 కనుక క్లియర్గా చూసుకోవచ్చు. 11A క్వశ్చన్ డిఫైన్ ఆర్గనైజేషన్. హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్గనైజింగ్? సో ఆర్గనైజింగ్ వేరు, ఆర్గనైజేషన్ వేరు. సో డిస్కస్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. సో 3 గురించి అయితే మీరు డెఫినెట్గా రాయాలన్నమాట, 10 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి. అలాగే 11Bలో వై డెలిగేషన్ ఆఫ్ అథారిటీ ఈజ్ నెసరీ? అథారిటీ ఈజ్ ఆఫ్ నో యూజ్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ అండ్ అకౌంటబిలిటీ. ఎక్స్ప్లెయిన్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 4 కనుక క్లియర్గా చూసుకోవచ్చు. 12A క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ లీడర్షిప్. అలాగే 12B క్వశ్చన్ వచ్చేసి డిస్కస్ హెర్జ్బర్గ్ 2-factor థియరీ ఆఫ్ మోటివేషన్ ఇన్ డీటెయిల్. హెర్జ్బర్గ్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ యూనిట్ 5 నుంచి కనుక క్లియర్గా చూసుకున్నట్లయితే 13A క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ కంట్రోలింగ్? ఎలిసిడేట్ ద కంట్రోలింగ్ టెక్నిక్స్ ఎంప్లాయిడ్ బై మేనేజర్స్. ఆర్ 13B క్వశ్చన్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద ప్రొసీజర్ ఫర్ ఎస్టాబ్లిషింగ్ కంట్రోలింగ్ సిస్టమ్. సో యూనిట్ 5 నుంచి కూడా మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆల్రెడీ ప్రిపేర్ చేశాను. ఆ వీడియో కనుక మీరు చూడకపోతే డిస్క్రిప్షన్లో వీడియో లింక్ ఉంది, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకుంటే ఫుల్ PDF మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. ఫైనాన్షియల్ అకౌంటింగ్ కావచ్చు, బిజినెస్ మేనేజ్మెంట్ కావచ్చు, మనకి ఫుల్ PDF మెటీరియల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ PDF మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.